హాయ్ అండి, ఈరోజు బెండకాయ పులుసు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చేసుకొని నూనె హీట్ ఎక్కాక మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మెంతులు వేసుకొని కొంచెం వేయించుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకొని ఉల్లిపాయలు కూడా కోసి వేసుకొని ఇవి కూడా దోరగా వేయించుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. ఇట్లా బాగా వేగిన తర్వాత ముందుగా తరుక్కున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి. తేమ లేకుండా ఉంటే ఈ కూర జిగురు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఓ 3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇట్లా కలుపుకున్న తర్వాత 1/2 స్పూను పసుపు, 2 స్పూన్లన్నర దాకా కారం, 2 స్పూన్లన్నర దాకా ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాం. ఇట్లా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీదే పెట్టాలి, లో ఫ్లేమ్లోనూ పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టకూడదు, కూర మాడిపోతుంది. ఇట్లా మూత పెట్టుకొని 3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి బెండకాయలు ములిగేదాకా వాటర్ పోసుకుందాం. ఇట్లా మొత్తం వాటర్ పోసుకుందాం. 2 గ్లాసుల దాకా నీళ్ళు పట్టాయి. ఇట్లా మూత పెట్టుకొని పులుసు మరిగేదాకా ఒక 5 నిమిషాలు మరిగించుకుందాం. ఇట్లా మరిగిపోయింది మొత్తం. ఇట్లా మరిగిపోయి ఈ వాటర్లోనే బెండకాయ ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు లాస్ట్లో చింతపండు పులుసు పిసుకి వేసి ఇందులో ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకొని కొంచెం ఒక్కసారి మరగనిద్దాం పులుసుని. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని 3 నిమిషాల దాకా ఉడికించుకుంటే పులుసు దగ్గర పడుతుంది. ఇప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. బెల్లము పులుపు కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇట్లా బెల్లం వేసుకొని దగ్గర ఉడికేదాకా ఉంచుకొని కొత్తిమీర తరుగు కూడా వేసి కాసేపు ఉంచేసి పొయ్యి మీద తర్వాత వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోవటమే. చాలా రుచిగా ఉంటుందండి బెండకాయ పులుసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.